అందరూ ఉన్నా పక్కనివే మానవాయిది మాయరా మాయరా ఇది మాయా పేచలు మాయరా వాకులు మాయరా కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎంతో కష్టపడి దేవుని విషయంలో, మరి ప్రార్థన విషయంలో, మరి భార్య భర్తలు చక్కగా బుధవారము శుక్రవారము మరి గృహ పూర్తులు జరిగినప్పటికీ మరి వాటిలో పాల్గొనడం, దేవుడిని సేవకుల్ని ప్రేమించే విషయంలో, దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో, మరి దేవుని బాటలో నడిచినటువంటి అప్పులు గారు ఈ రోజున వారి ప్రభునందు ఇచ్చారు కనుక వారి నిమిత్తమై మరి విశ్వాసం గారు కొన్ని విషయాలు అంటే సమయం ఒక్కదని నేను అనుకోలేదు అసలు. లేఖలకు ప్రేమను పంచుతూ ప్రేమను చూపుతూ ఎంతో మంచి వ్యక్తిగా జీవించినటువంటి నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఒక బిడ్డల వల్ల వాళ్ళ బిడ్డలతో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూస్తూ
ఎప్పటికప్పుడు మమ్మల్ని ఫోన్ చేసి పలకరిస్తే ఎలా ఉన్నారని చెప్పి మంచి ప్రేమతో ప్రేమించేటువంటి ఒక మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తి. అలాగే ఈ కుటుంబాలు ఎందుకంటే అన్నదమ్ముల కుటుంబాలు కూడా కలిసి మెలిసి చాలా చాలా సంతోషంగా ఉండేటువంటి మరి కుటుంబాలు, మరి దేవుని సన్నిధానానికి వెళుతున్నటువంటి ఒక మంచి గొప్ప విశ్వాసి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి కుటుంబం. ఈ కుటుంబం పరచటంలో మరి అన్ని విషయాల్లో కూడా ఉండినటువంటి కుటుంబం. ఎవరమైనా సరే లోకాన్ని విడిచిపెట్టక తప్పదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నిరీక్షణ లేని మరి ఇతరుల వల్ల మర్చిపోతుందని మరి ఈయన ఒక గొప్ప నిరీక్షణ మనకుంది ఏంటంటే రక్షించబడిన వారు అనుభవాలు, వారితో ఉన్న సన్నిహితం మరి యేసురత్నం గారు ప్రయత్నం చేయండి. అతి త్వరగానే కార్యక్రమాన్ని కొనసాగించడం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో చేరి వచ్చిన బంధువులకు, అలాగే సంఘ బిడ్డలకు, గ్రామస్తులకు, శ్రేయోభిలాసులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరున్నాయి కాబట్టి ఎక్కడ కూర్చుంటే, దేవుని బిడ్డలారా, నాకు స్నేహితులు లేరు. 33.5 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. చాలా మందిలో వాక్యం చెప్పాను. అలాగే నాకు తెలుగు 2 రాష్ట్రాలనే కాకుండా బయట దేశాల్లో కూడా దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళటం జరిగింది. 1000 మంది పాస్టర్ల పరిచయాలు ఉన్నాయి. సేవకులు మొదలుకొని చిన్న పల్లెటూరులో ఒక గల్లీలో 5 మంది 10 మందిని పెట్టుకునేటటువంటి సేవ చేసే సేవకుల వరకు పరిచయాలు ఉన్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పరిచయాలు ఉన్నాయి. కానీ నాకు స్నేహితులు లేరు. నాకు ఉన్నటువంటి ఒకే ఒక స్నేహితుడు, ఏకైక స్నేహితుడు అప్పులు గారు. వాళ్ళ అబ్బాయిలు అనేవారు అంటే, ఏంటని వర్తమానం పాస్టర్ గారి దగ్గరికి అంత డైరెక్ట్ గా వెళ్తున్నావు అంటే అనేవాడు అంటే, మా ఫ్రెండ్ ఆయన అనేవాడు. గుండెపల్లిలో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆయన పాలు పట్టుకుండి కొబ్బరి బండాలు పట్టుకుని వచ్చేవాడు. డైరెక్ట్ గా స్టేజీ కాదు, స్టేజీ మీద ఉన్న ఆయన భయపడుకోకుండా డైరెక్ట్ గా దగ్గరికి వచ్చేవాడు. వచ్చి పాలు తెచ్చాను అనేవాడు. అమ్మగారికి ఉంటే నేను వెనకాల వస్తానని చెప్పి వెనకాల వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన తృప్తిగా ఉండేది. అప్పుడు వెళ్ళి సభలో కూర్చునేవాడు. నేను మొదట ఈ ఇంట్లో తంటి పెళ్లి చేశాను. తర్వాత వరుసగా వారి అబ్బాయిల పెళ్లిళ్ళకి నేనే చేయడం జరిగింది. వారి అబ్బాయిలే కాదు, వారి అన్నదమ్ముల పిల్లలు పెళ్లిళ్ళన్నీ కూడా నేనే చేయడం జరిగింది. ఈ వేరుపాలెంలో దైవ సేవకులు రత్నం గారి ద్వారా, ప్రసాద్ గారి ద్వారా 100 పెళ్లిళ్ళు వేసాను. ఆ రోజు నుంచి మరి ప్రసాదయ్య గారు, రత్నం గారి యొక్క ఫ్యామిలీకి మాకు మంచి సత్సంబంధాలు, సంఘాలతో కానీ అంటే ఆత్మీయంగా కానీ, మా కుటుంబంలో ఏది జరిగినా, వారి కుటుంబంలో ఏది జరిగినా ఒకరికి ఒకరు కలుసుకుని ఆదరించుకునేటటువంటి ఆ మంచి బంధాన్ని దేవుడు ఆ సేవకులతో మాకు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎప్పుడు మనస్పర్ధలు కానీ, వాదోపవాదాలు కానీ, అనుకోవటం కానీ ఎప్పుడు ఏది జరగలేదు. వారితో పాటే మాకు ఈ కుటుంబం పరిచయం. అలాగని అబ్బుల్ గారి యొక్క ఫోన్ నెంబర్ దగ్గర లేదు. అబ్బుల్ గారు కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేసేవాడు కాదు, నేను ఫోన్ చేసేవాడిని కాదు. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కలుసుకునే వాళ్ళం. ఎప్పుడైనా ఈ గ్రామం నేను పెళ్లిళ్ళు చేస్తాకు వచ్చినప్పుడు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి సీఎం కుమార్ గారు వస్తున్నారని ఆ రోజు పని మానేసి కొబ్బరి బండం తీసుకుంటూ వచ్చేవాడు. పనికి వెళ్ళారంటే పనికి వెళ్ళలేదు, మీరు వస్తున్నారు కదా ఎలాగెళ్తారు పనికి అని చెప్పి
ఆ పెళ్ళయ్యే వరకు కూర్చుని ఈయన కొబ్బరి బొండం తాగిన తర్వాత అప్పుడు ఆయన పనికెళ్ళేవాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం రాయబడి ఉంది. ఈ లోకంలో మనం కొంతకాలం బ్రతుకుతాం. కొంతమంది ప్రేమలో డబ్బు వచ్చే వరకు ఒకలాగా ఉంటది, డబ్బు వచ్చిన తర్వాత మరొకలాగా మారిపోతుంది. అవసరాలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది, అవసరాలు తీరిపోయిన తర్వాత మరొకలాగా ఉంటుంది. చక్కని కోడల్ని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, అల్లుడు గారిని ఇచ్చాడు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, మరి అన్నదమ్ములు కుటుంబ సభ్యులు చక్కని భార్య అందరూ ఉన్నారు. నాకు పరిచయమైన నాటి నుండి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ క్షణం వరకు కూడా ఆయన యొక్క ప్రేమలో గాని, ఆయన మాటలో గాని, లేకపోతే ఆయన యొక్క ప్రవర్తనలో గాని ఎక్కడ చిన్న మార్పు లేకోకుండా, ఇందాక యేసురత్నం గారు చెప్పినట్లుగా కుటుంబానికి ఒక మంచి తండ్రిగా, సమాజానికి ఒక మంచి వ్యక్తిగా, మందిరంలో ఒక మంచి విశ్వాసిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది. వ్యక్తిగతంగా నేను చెప్పేది, ఈ గ్రామం ఎప్పుడైనా నేను వస్తే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకునేవాడిని. రేపు 10-11 మాకు మీటింగ్స్ గుండెంపుల్లో పాస్టర్ గారు రాత్రి అంటుంది, మరి మీ ఫ్రెండ్ పాలు ఎలా చేస్తాడు, మీకు బాధ లేదా అని అంటుంది. చాలా వేదన కలిగింది, నాకు చాలా దుఃఖం కలిగింది. ఆ 2 దినాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏడు పట్టుకుంటూ వచ్చి మమ్మల్ని కలిసేవాడు. అలాంటి ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. భార్యకు, బిడ్డలకు, సమాజంలో ఉన్నటువంటి బంధువులకు అందరికీ చాలా దుఃఖం కలిగింది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. అందులోంచి ఒక 3 మాటలు చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. తర్వాత చూసే వాళ్ళకి మనం అవకాశం ఇద్దాం. ఇంకా రావాల్సినటువంటి 13వ వచనం దగ్గర నుంచి ఇందులో పౌలు గారు ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలో కొన్ని రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఏంటి ఆలోచన అంటే, ఈయన చనిపోయాడు కదా, ఏమైపోయాడు, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ మాట్లాడుకుందాం. ఒక ఆలోచన ఏంటి అంటే, చనిపోయాడు, పరలోకం ఉంది కాబట్టి పరలోకానికి వెళ్ళాడు అనుకుంటారు. అలాగే ప్రభుని నమ్మని వారు వాళ్ళ ఉద్దేశం ఏముంటాయంటే, గాలి గాలిలో కలిసిపోయింది, దుమ్ము దుమ్ములో కలిసిపోయింది అనేసి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. పౌలు గారు సంఘాన్ని కట్టినప్పుడు తెస్సలోని సంఘంలో ఒక గొడవ వచ్చింది. ఏంటి గొడవ అంటే, చనిపోయిన వారు ఏమవుతున్నారు, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళ గురించి మాకు క్లారిటీ కావాలి. మీరేదో బోధిస్తున్నారు యేసు ప్రభు దేవుడు అని, యేసు ప్రభు దేవుడు అని మీరు బోధిస్తున్నారు, అయితే చనిపోయిన వారి యొక్క సంగతి ఏంటి అని అడిగినప్పుడు ఈ సేవకుడు చెప్పిన మాట ఏంటి అంటే, నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు అని చెప్పాడు. ఈయన మరణం అంటలేదు కానీ దాన్ని ఏమన్నాడంటే నిద్ర అన్నాడు. అంటే ప్రభువునందు చనిపోయినటువంటి వ్యక్తి నిద్రలోకి వెళ్ళాడు అని బైబిల్ బోధిస్తుంది. అంటే ఇప్పుడు అబ్బులు గారు ప్రస్తుతానికి చెప్పండి ఏం చేస్తున్నారు, నిద్రపోతా ఉన్నారు, నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నారు అంటే ఆయన ఆత్మ మరొక స్థలానికి వెళ్ళింది. మనలో ఆత్మ ఉందనే సంగతి అందరికీ తెలుసు. అన్ని మత గ్రంథాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో మరలా తిరిగి అక్కడికి వెళ్ళాలని భక్తుడైనటువంటి దావీదు గారు చెప్పారు, నాయనైనటువంటి సొలొమోను గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక స్థలానికి వచ్చాడు, ఆ ఆత్మ మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మనం మన గృహాల దగ్గర నుంచి మన ఊరు నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మనం మళ్ళా మన గృహాలకు మన గ్రామాలకు వెళ్ళిపోతాం. ఈ దేహం మట్టిలోంచి తీయబడింది కాబట్టి మరలా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాయి. దేవుడు తాను దయచేసిన ఆత్మ మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభునందు నిద్రించినటువంటి వారి యొక్క ప్రయాసలు ఈ సారితోటి ముగించబడ్డాయి అని చెప్తాడు. ఇప్పటికి ఆయనకి ప్రయాసం ఇంకేమీ లేదు. కనుక ఈ నిద్రపోతున్నటువంటి అబ్బుల్ గారి గురించి బైబిల్లో నుంచి ఒక 3 మాటలు మనం
జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా వ్రాయబడి ఉంది. 15వ వచనం చదువుకుంటే, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుందు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అంటే ఇప్పుడు అబ్బులు గారు మన అందరికంటే ముందుగా ఎక్కడికి చేరారంటే దేవుని సన్నిధికి చేరుకున్నారు. ప్రజలు 100 సంవత్సరాలు బ్రతికారు. అందరికంటే ఎక్కువగా మెతూసలు బ్రతికాడు. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? మృతి పొందెను అని రాస్తుంది. ఇప్పుడు ఈయన కూడా ప్రభువునందు నిద్రించినటువంటి ఈయన ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరికంటే, నిలబడిన మన అందరికంటే దేవుని సన్నిధికి ముందుగా చేరారు అని మనం గుర్తించాలి. ఆత్మతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందు మృతి పొందినటువంటి, నిద్రలోకి వెళ్ళినటువంటి అబ్బులు గారు ఎవరైతే ఉన్నారో, యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి కడబోరం రోగించినప్పుడు ప్రభువునందు నిద్రించినటువంటి అబ్బులు గారు మరలా తిరిగి లేస్తారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. 17వ వచనం లాస్ట్ మాట మనం చదువుకుంటే, ఆకాశములకు మేఘముల మీద కొనుక్కోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని రాస్తుంది. యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి కడబోరం రోగించినప్పుడు ఈ భూమి మీద మృతి పొంది సమాధి చేయబడినటువంటి వారు తిరిగి లేచిన తర్వాత, అలాగే భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా మహిమ శరీరాలు ధరించుకుని ఆ మహిమ మేఘం ఎక్కి పరలోక రాజ్యానికి చేరిన తర్వాత సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాం. కనుక ఈ భూమి మీద ఎడబాటు అనేది ఉంది, కానీ పరలోకంలో ఎడబాటు అనేది లేదు. ఈ 1,000,000 సంవత్సరాలు పరలోకంలో అందరం కలిసే ఉంటాం. అయితే ఆయన ఏ మార్గంలో వెళ్ళారో ఆయన కుమారులు, కోడళ్ళు, అలాగే వారి యొక్క బంధువులు, వారి కుమార్తె, అల్లుడు అందరూ కూడా ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయగలిగితే వారిని కలుసుకోవటానికి, అబ్బులు గారిని కలుసుకోవటానికి మనకు అవకాశం ఉంది. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే, అబ్బులు గారిని నేను కలుసుకోవటానికి ఒకే ఒక మార్గం, ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి. కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. కలలు కన్న యేసురాజ్యం, కలలు కన్న యేసురాజ్యం, మున్నీరు లేదు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, లేవు మోసాలు లేవు, ద్వేషాలు లేవు. మా ప్రియులు అబ్బులు గారిని బట్టి తన భార్య, కుమారులు, కుమార్తె, వారి కుటుంబ సభ్యులు, కోడళ్ళు, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారు బంధువర్గాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నీ దాసుని మీరు పిలుచుకున్నారు, నీ రాజ్యానికి వచ్చారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుటుంబం అంతా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అయితే ఎంత ప్రేమను పంచినా ఈ లోకం మాయ, ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. మాకు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో మేము కలిగి ఉన్నవాళ్ళని విడిచిపెట్టవలసిన వాళ్ళని. అందుచేత కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించి ఓదార్చండి. ఆయన కంటే ముందు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, రాజ్యాలను శాసించిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాయన, మేము గొప్పవాళ్ళమేం కాదు. నీ వాక్యం తెలుసు, నీ ప్రేమ తెలుసు. నాయన, కుటుంబంలో తన పాత్ర చక్కగా నిర్వర్తించాడు. నాయన, మేము కూడా మాతో పాటు ఏది రాదు, మంచి చెడు రెండే వస్తాయి. ఆ మంచి పేరు సంపాదించుకున్నారు. మేము కూడా ఆ మంచి పేరు సంపాదించుకోవాలి. అలాంటి జీవితం జీవించాలి, అలాంటి బ్రతకాలి. అందరినీ ధైర్యపరచండి, అందరూ హెచ్చరిక పొందడానికి సహాయం చేయండి. ముఖ్యముగానైనా భార్య ఎంతో దుఃఖంతో ఉంది, కుమార్తె ఎంతో దుఃఖంతో ఉంది, కొడుకులు ఎంతో దుఃఖంతో ఉన్నారు, కోడళ్ళు
అందరూ ఆయన పట్టుకోలేకపోతున్నారు. ఆయన వారందరినీ ధైర్యపరచండి ప్రభువా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా, ఒకరి తండ్రి ప్రేమించినట్లుగా నీ బిడ్డలను ధైర్యపరిచి, పెద్ద దిక్కు లేదు అనే ఆయన బాధ కంటే దేవుడు ఉన్నాడు, దైవ సేవకులు ఉన్నారు అనే ధైర్యంతో నీ బిడ్డల ముందుకు సాగడానికి సహాయం చేయండి. జరగవలసిన కార్యక్రమాలు మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు మరి చిన్నాన్న గారు, రేపు మేము మరొకరు, ఈ సమయంలో ఎవరికి తెలియదు ఆయన. ఈ భూమి మీద నియమింపబడిన ఈ దేహం ఈ భూమిలో నిలిచిపోతుందని ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ మాటలు బట్టి ప్రభువా బిడలము మీరు మేమందరము కూడా ఆదరింపబడడానికి మాటలు తెలియజేసిన మాటలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్న వీళ్ళందరూ ధైర్యపరచండి, బంధువులను స్నేహితులను ధైర్యపరచండి. నాన్నలేని లోటు ప్రభువా అది ఎవరు తీర్చలేని తండ్రి, ఆ లోటు తీర్చగలిగిన వాడు నీవే. మరి కుటుంబంలో ఉన్న వీళ్ళందరినీ కూడా ధైర్యపరిచి దానికి ప్రభువా ఎవరిని ఏ విధముగా ధైర్యపరచాలో మీరే ధైర్యపరిచి నీ కృప చూపమని సహాయం ఇచ్చేయమని తోడైండమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మనములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన తీసుకుందాం. మన అతిథిగా ప్రేమిస్తున్న తండ్రి దేవాన్ని పొందడానికి ఉదయకాల సమయంలో కలిగింది వీరపాల గ్రామం మన మధ్యలో భౌతికంగా నేర్పుతుంది. తండ్రి మానవ జన్మ ప్రారంభం చావు నీటి ప్రారంభిస్తుంది. మేమందరం తండ్రి ఈ భూమిని మహాగమైన పరమాత్మ ఒక విత్తనం భూమిలో చూపించి మనం వేడుకుంటూ కుటుంబానికి ఆదరణ కలిగించండి తండ్రి. మీరే ఆదరణ కలిగిస్తారు తండ్రి. మీ వాక్యమే ఆదరణ కలిగిస్తుంది. నేను కుటుంబానికి ఆదరణ కలిగించి మనం వేడుకుంటూ జరగనున్న కార్యక్రమాలన్నీ తండ్రి నేను మీకు మహిమకరంగా జరిపించి మనం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పించి జరిగి వేడుకుంటున్నాం. మా పైన తన రక్షకుని కర్తైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిపూర్ణ ఆత్మ సావాసం ఈ కుటుంబస్తులు ఇవ్వని కుమారుడు అబ్దుల్ గారికి ఆత్మశాంతి దయచేసి ఆమేన్. స్వార్థం చెడ్డది, జనన మరణ నియమమున్న జీవితమిదా, విడిచిపోతే తిరిగి రాని లోకము కదా.
నిజానికే నీ ప్రయాణం జనన మరణాల మధ్యన జీవనయానం అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక నేల రాలదా మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్వమైపోయాక నేల రాలదా మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళతాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కలలుగన్నాడు కట్టెను వీడిపోయాడు శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని
తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమార్థం. కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మనం ఇక్కడ చేరి ఉన్నాం. నరుడు మట్టి నుండి తీయబడిన వాడు కనుక మరి మరలా మళ్ళీకి చేర్చబడే వరకు కూడా మనతో కలిసి మరి కష్టపడుతూ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఎంతో ప్రయాసపడి మరి దేవుని పిలుపందుకుని దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. నేడో రేపో మనం కూడా అక్కడికి చేరవలసిన వారు మనం గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మన్ను కార్యక్రమానికి మరి తన ప్రయాస మాని ఆయన క్రాంతిలోకి ఆ కుమారుని మీరు చూసుకున్నందుకు అంతటి ఇప్పుడు నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో ప్రభునందు నిద్రించినటువంటి వారి యొక్క ప్రయాసలు ఒక మానాయని వారి విశ్రాంతిలోకి ప్రవేశించారని వాక్యం రాయబడి. అలాగే ప్రసంగి గ్రంథంలో మొన్నది వెనకటం వల్లే మన తిరిగి మొన్న అయిపోద్దు. దేవుడు తాను దయచేసిన ఆత్మ దేవుని దేవుడు నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన లోకాన్ని విడిచిపెట్టి నిన్నటి దినాన్ని ఆయన యొక్క ఆత్మ పరదేశకు తేస్తుంది జరిగింది. చూడండి, ఒక మనిషి మన ముందు ప్రయాణం చేస్తున్న వ్యక్తి మలుపు తిరిగినప్పుడు అతడు లేడు అని కాదు, గాని ఆ టర్నింగ్ లో నుంచి అతను ఇంకా ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం. మన మధ్యలో భౌతికంగా లేరు, గాని ఆయన పరదేశులో ఆయన జీవించే ఉన్నది. మరొక ఆయన అన్నాడు, మరణం అనేది ట్రాన్స్ఫర్ లాంటిది అన్నాడు. చూడ, ఒక వ్యక్తి ఒక ఆఫీసులో కొంతకాలం పనిచేసిన తర్వాత అక్కడి నుంచి అతనికి పదోన్నతి మీద మరొక పట్టణానికి మరొక ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే అబ్బులు గారు భౌతికంగా మన మధ్యలో అయితే లేరు, కానీ ఆయన పరదేశంలో ఉన్నారు. మరి మనం ఏదో ఒక రోజు మనం కూడా ఈ స్థలానికి రావాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఆ పరలోకానికి చేరాలి అంటే యేసుప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఆ సత్యమైన జీవమైన మార్గం అని యేసుప్రభు నేను సొంత రక్షకుడు అంగీకరించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి మందిరానికి వెళ్ళి వాక్యం విని ప్రార్థన చేసుకుంటూ ఆయన యాత్రను ముగించాడు. కాబట్టి ఆయన గురించి మనం చింతించవలసిన పని లేదు. మరలా తిరిగి ఒకరోజు మనం అందరం కలుసుకుంటాం. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించినగాక. మా ప్రియులని దాసులు ప్రసాదయ్య గారు, రత్నం గారి నాయన మరి అబ్బులు గారి యొక్క అంతిమ యాత్ర నాయన చక్కగా మీరు వాక్యానుసారంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ కోడలను, కుమార్తెను, అల్లుడిని, మనవలను, మనవరాలను, వారి యొక్క రక్త సంబంధులు, తోబుట్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించి ధైర్యపరచండి. చూస్తాం ఈ నిరీక్షణ ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేసి మన్ను తప్పగిస్తున్నాము తండ్రి. మట్టిలో మట్టిగా
కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక సదా మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయగ మకరందం పువ్వుని విడిచిపోదా మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయక మకరందం పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదాయి చందం మాయగ మనిషి నేల రాలి వెళ్ళిపోతుంటే నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా
పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా